స్వామియే శరణప్ప సంశరణం సంశరణం. మన ఇండియా మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు 20వ వర్ధంతి సందర్భంగా ఆయన ఇష్యూ ముఖ్య విషయం తెలిపినది ఏమనగా, ఆయన చేసిన మన ఇండియాకు సేవలు ఎన్నో చెప్పితే ఓడకుండా ఉండే పనులు ఉన్నాయి. మన ఇండియాలో ఒకళ్ళంటారు నరసింహారావు కరీంనగర్ జిల్లా వంగర గ్రామం మన సొంత జిల్లా మనిషి, మనకేం చేయాలంటే మన ఇంటికి సొంతం చేయాలా, మనకి ఇల్లు కట్టియాలా, మన పిల్లలకు పెళ్లి చేయాలా, ఏం చేయాలి? ఆయన ఇండియాలో అన్ని రాష్ట్రాలకు సక్రమంగా పనులు చేసిండు. అదేవిధంగా ఇంకా ఎక్కువ పనులు అనేది ఉంటే ఇక కొంతమంది సరే దాని అవగాహన లేనతో మనకు అవసరం లేని విషయం. కానీ 18 టన్నుల బంగారము ఇండియా కుదాలున్న బంగారాన్ని విడిపించిన ఘనత ఎవరిదనంటే దట్ ఈస్ పివి నరసింహారావు. ఆయన మన జిల్లాలో ఉట్టుడు అదృష్టం, మన తెలుగువాడు ఉట్టుడు ఇంకా అదృష్టం. ప్రపంచ ఇంటర్నేషనల్లా నరసింహారావు అంటే గుడ్ జనరల్ నాలెడ్జ్ మ్యాన్ అనే గుర్తింపు అది ఇంకా ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉన్నప్పుడు అనేది కాకుండా ఇంకా ఇప్పుడు తెలంగాణలో మన జిల్లాలో ఇంకా మన గర్వకరంగా చెప్పుకోవాల్సిన విషయం. రైల్వే కానివ్వండి, ఆ బంగారం అసలు గన్ని టన్నుల బంగారం విడిపించుడు. ఇలాగ మన పక్కన ఉన్నటువంటి వరద కాలువ 1,00,000 ఎకరాలు వారేది. ఆనాడు ఏమన్నారంటే వరద కాలువ ₹2 కోట్ల పెట్టి తీస్తున్నారు, అది ఎక్కడ వారుతుంది, నీళ్ళు లేవు, ఇదే లేదు అదే లేదని అన్నారు. ఏంది ఇలా ఎంత సుఖశాంతులతో ఉన్నారంటే రైతులు వరద కాలువ ఏవట్టి 1,00,000 ఎకరాలు వారుతుంది. అదేవిధంగా దానికి కూడా తోడు ఇది కేసీఆర్ గారు కూడా కాళేశ్వరంతో ఇటు కొంచెం మోటార్ పెట్టి దీన్ని ఇటు అటు రెండు రకాల చేసుడుకు అది కూడా పబ్లిక్ మేలే అయింది. ఇటువంటి మంచి పనులు చేసిన యాడ్ చేయకుంటే కరెక్ట్ కాని విషయం. ఇలా నరేంద్ర మోదీజీ గారు అన్నారు 1,000 కోట్ల అప్పులలో ఉన్నది ఇండియా. కొంచెం అప్పులు తగ్గించి బడుగు బలహీన వర్గాలని ఆదుకొని దేశం ముందుకు పెట్టేట్టు చూడవలసిగా మనం చేస్తున్నాం. నరసింహారావు 18 టన్నుల బంగారం విడిపించేలు అప్పులు చేయకండి దయచేసి. మీ పోస్టులు ప్రధానమంత్రి ఎల్లకాలం ఉండాలనుకుంటే జనం కోరుకుంటూ మీరు ఉండుర్రి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ కొంచెం దేశం అప్పులలో ముంచకుండ్రి, దేశాన్ని మంచిగా అయ్యేటట్టు చూడండి, ఎడ్యుకేటెడ్ పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వమని మనం చేస్తున్నాం. స్వామి శరణప్ప సంవత్సరం.